వెల్కమ్ టు యూఏటీవీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా కూడా అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. అలాగే మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని స్టాలిన్, ఎన్డీఏ అధికారంలోకి రావాలని, ఎంట్రీతోనే అధికారాన్ని చేపట్టాలని టీవీకేలు చూస్తున్నాయి. ఈలోపే సర్వే సంస్థలు ప్రజల వాయిస్ను తీసుకుంటున్నాయి. తాజాగా జూలై 3వ వారంలో పోల్ మిత్ర ఏజెన్సీ ఓ సర్వే చేసింది. తమిళనాడుకు సీఎం ఎవరైతే బాగుంటుందని అనే ప్రశ్నకు విజయ్ పార్టీకి 40%, డిఎంకే స్టాలిన్కు 25.9%, అన్నా డిఎంకేకి 18.5%, అన్నామలై బీజేపీకి 6.9%, ఇతరులకు 3.9% ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ సాధిస్తుందని ప్రశ్నకు టీవీకే 36.8%, ఎన్డీఏ 28.9%, డిఎంకే 26.1%, అదేవిధంగా ఎన్టీకే 4.1% ఓట్లు షేర్ సాధిస్తుందని కూడా సర్వే ద్వారా తేలిందని పోల్ మిత్ర సంస్థ తెలిపింది. ఇక స్థానాల పరంగా చూసుకుంటే రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూడా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు విజయం సాధిస్తుందని కూడా అనే ప్రశ్నకు కూడా ప్రజలు టీవీకేకి 108 నుంచి 120, అదేవిధంగా ఎన్డీఏకి 52 నుంచి 63 స్థానాలు, డిఎంకేకి 43 నుంచి 55 స్థానాలు, ఎన్టీకే అలాగే ఇతరులకు 5 నుంచి 10% స్థానాల్లో విజయం సాధిస్తారని కూడా తెలిపింది. ఈ సర్వేలో టీవీకే సంగతి పక్కన పెడితే అధికార పార్టీ డిఎంకే పార్టీ గ్రాఫ్ అయితే తగ్గుతూ వస్తుంది. చాలా సర్వేల్లో ఇదే తేలింది. 2026 ఎన్నికల్లో డిఎంకే ఓటమి తప్పదని అంటున్నారు. కానీ ఇక్కడ గెలిచేది ఎవరు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. టీవీకేనా లేక ఎన్డీఏ కూటమినా? రానున్న రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సర్వేల్లో మెజార్టీ ఉన్నా కూడా విజయ్ గ్రాఫ్ అయితే తగ్గుతూ వస్తుంది. గ్రౌండ్ లెవెల్లో క్రమంగా గ్రాఫ్ పెరుగుతుంది ఎన్డీఏ కూటమికి. అన్నా డిఎంకే పార్టీ క్రమంగా పుంజుకుంటుంది. ఇటు బీజేపీ సైతం అన్నామలై ఇతర నేతలను ప్రజల్లోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర లాగానే తమిళనాడులో కూడా రథయాత్రకు బీజేపీ సిద్ధమవుతుంది. మరి టీవీకే సంగతి ఏంటి అనే విషయానికి వస్తే ఎన్నికల వరకు ప్రజల మూడ్ను బట్టి తేలుతుందని అంటున్నారు. విజయ్కి అన్ని స్థానాల్లో గెలుపు సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విజయ్ ఎంత హీరో అయినప్పటికీ కూడా ఆయన పార్టీ తరపున పోటీకి సిద్ధమయ్యే నాయకులకు ఆయా నియోజకవర్గాల్లో పలుకుబడి ఉంటేనే గెలుపు సాధ్యమని కూడా చెబుతున్నారు. ఫైనల్గా పోటీ డిఎంకే మరియు ఎన్డీఏ మధ్యనే ఉంటుందని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ మాటకు వస్తే ఎన్డీఏ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ సర్వేలని కుట్టిపారేస్తున్నారు కొంతమంది.